హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిట్టిగాడి వీడియోస్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటక్క తలతల మెరిసిపోతున్నావు అని అంటున్నారా? చెప్తాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇవి వచ్చేసరికి బాబుకి వేడి నీళ్ళు అనేది కాస్తున్నాను పాలల్లోకి. ఇంకా వీడియో వచ్చేసరికి ఎక్కడ తీస్తున్నాను అనుకోకండి. చెప్పాను కదా, రీసెంట్గా మా అన్నయ్య ఇళ్ళల్లోకి చేరాడు అని చెప్పేసి. ఇంకా మనం ఆగుతామా? మా ఆయనకి సెలవు వస్తే ఎంతసేపటికి కాలు దువ్వుతానే ఉంటుంది అమ్మగారింటికి పోవడానికి. మీలో ఎంతమంది అమ్మగారింటికి వెళ్ళటం ఇష్టం ఒకసారి కమెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టం అండి. అలా అని చెప్పేసి అక్కడే ఉండము, కాస్త అక్కడ టైం స్పెండ్ చేసేసి మళ్ళీ ఇంటికి అనేది వచ్చేస్తాము. ఇంక చూడండి, అలా వీడియో అనేది తీద్దామని చెప్పేసి వీడియో అనేది తీశాను. నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటాను అనేది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయకుండా అస్సలు వెళ్ళకండి ఫ్రెండ్స్. ఇంకా చూస్తున్నారా, వచ్చిందే ఆఫ్టర్నూన్ అండి. ఎప్పుడెప్పుడు తిన్నామా అని చెప్పి ఎదురు చూస్తున్నాను. ఇంకా మా అమ్మ వచ్చేసి కూర అన్నం అన్నీ అయిపోయి ఉన్నాయి, పెట్టుకొని తినే పని అయితే తిను అని చెప్పింది. ఇంకా ఆనందం మీద ఆనందం కాదండి నాకు. ఎప్పుడెప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే తిండి గురించే ఉంటుంది. ఏం కూర చేసావు మా, ఏం కూర చేసావు అని అడుగుతుంది. ఇంకా మా అమ్మ వచ్చేసరికి మునక్కాయ కర్రీ చేశాను, నీకు ఇష్టం కదా మసాలా కర్రీ ఎలాగో అని చెప్పనింది. ఇంకా ఆనందం అసలు తాండవం ఆడుతుందండి. మా అమ్మకైతే నేను వీడియో తీమా అలాగ వీడియో అనేది పెట్టుకుంటానంటే చూడండి ఎలా తీస్తుందో, కిందకి పైకి కెమెరా అనేది అలా అంటూ ఉంది. నేను వీడియో చూసుకున్నాక అర్థమైందండి మా అమ్మ ఎంత బాగా తీసింది అనేది. పాపం బాగానే తీసింది. ఇంకా అన్నం వచ్చేసి పెట్టేసుకున్నాను. గోంగూర ఊరగాయ కూడా ఉంది. మా అమ్మ ఊరగాయలు అయితే సూపర్గా పెడుతుంది ఫ్రెండ్స్. ఒకసారి ఆ వీడియో కూడా నేను ఒకసారి పెడతాను చూడండి. టేస్ట్ అయితే అల్లాడిచ్చేస్తుంది మా అమ్మ పెట్టే ఊరగాయ ఒక్కటే ఉంటే చాలండి, కూరలు కూడా బలేదు. అమ్మ ఇంకోటి చెప్తుంది, ఊరగాయ ఒక్కటే నేను పెట్టుకొచ్చుకుంటుంటే కూర కూడా ఉంది అది కూడా పెట్టుకో అని అంటే, నేను ఊరగాయతోది తింటాను అని అంటే ఏంది కూర కూడా పెట్టుకొచ్చుకో అని చెప్తుంది. ఇంక సర్లే అని చెప్పి మళ్ళీ పెట్టుకుంటానంటే మా అమ్మ వినలేదు. వెళ్ళి పెట్టుకొని ఒకేసారి కూర్చొని తిను ప్రశాంతంగా అని చెప్పింది. ఇంక సర్లే అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి కూర పెట్టుకుంటున్నాను. మా అమ్మ అయితే నేను ఇంటికి వస్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది. రా వచ్చి 2 రోజులు వారం అట్టుండు అని చెప్తుంది. నేనైతే ఉండను అసలు. మా అమ్మ అయితే చాలా ఎంకరేజ్ చేస్తుంది ఫ్రెండ్స్. అలా చేసుకో, ఇలా చేసుకో, అది మంచిది ఇది మంచిది అని చెప్పి అన్నీ చెప్తూ ఉంటుంది. ఎవరైనా అంతే కదా, తల్లిదండ్రులు కూతుర్ని ఒక దగ్గర ఇచ్చినప్పుడు ఆ బిడ్డ ఆనందంగా ఉండాలనే కదా ఇస్తారు. ఇంకా మా అమ్మ కూడా వీడియో తీసింది ఎలాగోలా, మీకు ఎలాగో చూపించగలిగాను. మా చిట్టిగాడికి అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే పిచ్చి ప్రాణం అండి. వాడికి నచ్చింది కోరింది ఏదైనా సరే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు తెచ్చి పెడతారు. ఇంకా అలా టీవీ చూస్తూ ఉన్నాడు, అట్లా బొమ్మలు చూస్తాడు, ఆడుకుంటుంటాడు. మా హస్బెండ్ వచ్చేసి అది కొంచెం లూజ్గా ఉంది హ్యాండిల్ అనేది, ఒకసారి చూస్తాను బిగించగలుగుతానంటే బిగించవచ్చు అని లాస్ట్కి బాగానే బిగిచ్చేసాడు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి. రీసెంట్గా ఒక వీడియో పెట్టాను కదా, మా హస్బెండ్ ఫ్రైడ్ రైస్ చేశాడని. ఆ ఫ్రైడ్ రైస్కి అయితే లైక్లు కానీ వ్యూస్ కానీ బాగానే వచ్చాయి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే ప్రతిరోజు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి అందరు నిద్రపోతున్నారు. ఏదైనా నిద్రపోయేటప్పుడే కదండి చకచక పనులు చేసుకోవాల్సింది. ఇంకా మా అమ్మ వచ్చేసరికి పని అయితే స్పీడ్గా చేసుకుంటుంది. ఇంకా సర్లే అని చెప్పేసి నేను ఒక్కదాన్ని ఏం చెయ్యాలి అని చెప్పేసి నేను నిద్రపోయి ఇప్పుడే లేసాను. ఈవినింగ్ అండి, అందరం నిద్రపోయాము. మా అమ్మ వచ్చేసి అస్సలు నిద్రపోలేదు, చిన్న బాబుని అనేది చూసుకుంటూ ఉంది. ఇంకా మేము లేసి వచ్చి అట్లా కూర్చున్నాము. కూర్చున్న తర్వాత మా అమ్మ వచ్చేసి మా అన్నయ్య చేత బజ్జీలు అవి తెప్పించింది. బజ్జీలు ప్రశాంతంగా తిన్నాము. తర్వాత వచ్చేసరికి మన ఫేవరెట్ టైం టీ టైం. నాకు టీ అంటే పిచ్చి ప్రాణం అండి. మా అమ్మ ఇంకా టీ అనేది పెడుతుంది. నేను అలా వీడియో అనేది తీస్తున్నాను చూడండి. అదంతా కడిగేసుకొని ముగ్గు పెట్టేసుకునింది. నైట్ అయిపోయింది. ఇంకా ఇంటికి అనేది బయలుదేరాలని చెప్పేసి టెన్షన్గా కదిలి వచ్చేసాము. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.